అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. మొన్న ఒక 5 డేస్ బ్యాక్ హైదరాబాద్లోని మల్లంపేట ఉంది కదండి, ఆ ఏరియాలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ ఒక యాక్సిడెంట్ జరిగింది కదా ఫ్రెండ్స్. మదర్ ఏమో తన 6 years ఓల్డ్ అభిమాన్ష్ అనే అబ్బాయిని తీసుకెళ్తుంటే టిప్పర్ లారీ ఉంది కదా, దానికి టచ్ అయ్యి అబ్బాయి లారీ టైర్స్ కింద వచ్చేసాడండి. అది నాకైతే చాలా హర్ట్ అనిపించింది. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఎవరైతే స్కూటీ మీద తీసుకెళ్లే మదర్స్ ఉంటారో బీ కేర్ఫుల్ అండి, బీ కేర్ఫుల్. తను అక్కడ టిప్పర్ది తప్పు అనాలో లేకపోతే ఇక్కడ మదర్ది తప్పు అనాలో అర్థం కావట్లేదండి. ఒకసారి వీడియో చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. లారీ వెళ్తుంది కదా, లారీ పక్క నుంచి ఈమె వెళ్తుంది, మళ్ళీ ముందేమో ఒక వెహికల్ వెళ్తుంది అనమాట, స్కూటీ. అయితే మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో టిప్పర్ లారీని టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి ఆమె వెళ్ళిందనమాట. సో ఆ చిన్న మిస్టేకే, ఆ హ్యాండిల్ ఏమైందంటే పక్కన టిప్పర్ లారీ ఉంది కదా, దానికి టచ్ అయిందండి. టచ్ అవ్వడం వల్ల ఏమైందంటే అబ్బాయి ఏమో చక్రాల కింద వచ్చేసాడు, తల్లి ఏమో ఇటు సైడ్ వచ్చేసింది అనమాట. అబ్బాయి ఇంకా స్పాట్లోనే డెత్ అయిపోవడం జరిగింది. బట్ నేను చాలా హర్ట్ అవుతున్నాను, చాలా బాధగా ఉంది. నేను ఒక మదర్ని కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి మీరు స్కూటీ మీద మీ కిడ్స్ని కనుక తీసుకెళ్తే బీ కేర్ఫుల్ అండి. స్కూల్కి లేట్ అయినా ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ రోజు మానేసినా ఇబ్బంది లేదు, ఓకేనా. నెక్స్ట్ డే వెళ్తాయి పిల్లలు, అంతేగాని మీరు ఒక సెకండ్ చేసిన, ఒక సెకండ్ కూడా కాదు, క్షణిక ఆవేశంలో అదేమంటారు, ఒక రెప్పపాటులో జరిగినటువంటి మిస్టేక్కి అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ తప్పెవరిదనాలో, టిప్పర్ లారీ పర్సన్ దనాలో, లేకపోతే మదర్ కొంచెం త్వరగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అలా జరిగిందనాలో అర్థం కావట్లేదు. బట్ ఏదైతేనేమి అభిమాన్ష్ అనే అబ్బాయి చనిపోయాడు కాబట్టి, సో మీరు ఇలాంటి యాక్సిడెంట్స్ నేను చాలా చూశానండి. నేను స్కూటీ మీద వెళ్తాను, పిల్లల్ని తీసుకొస్తాను, బట్ నేను తీసుకొచ్చే స్కూల్ ఉంది కదా ఇక్కడ లోకలే అనమాట, హైవే మీద నేను వెళ్ళను. మ్యాక్సిమం లేడీస్ ప్లీజ్ అవాయిడ్ చేయండి హైవే మీద వెళ్ళడానికి. నియర్ దగ్గరలో అయితేనే మీరు పిల్లల్ని తీసుకురండి, కానీ కొంచెం దూరంగా ఉన్నప్పుడైతే ఫాదర్కి చెప్పండి, లేకపోతే ఒక ఆటో మాట్లాడండి. సో ఇట్స్ బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో బీ కేర్ఫుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.